బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ఆయన ఆరోగ్య సమస్యలకు అసలు కారణం ఏమిటన్న దానిపైన ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మాగంటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం ఆయన అత్యంత సమీప అనుచరుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడమే మాగంటి మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. మాగంటి ఆరోగ్యం క్షీణించడానికి ఆయన అనుచరుడు మొహమ్మద్ సర్దార్ ఆత్మహత్య కారణంగా తెలుస్తోంది. వేధింపుల కారణంగా సర్దార్ తన ఇంటిపై నుంచి దూకి బుధవారం అంటే జూన్ 4వ తేదీన చనిపోయాడు. దీంతో మాగంటి గోపీనాథ్ మనస్తాపం చెందారు. ఆయన అనుచరుడు మరణం మనసును బాగా కలిచివేసింది. గోపీనాథ్కు కుడిభుజంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్గా పనిచేసే వ్యక్తి సర్దార్. నిద్రాహారాలు మానేసి సర్దార్ గురించే ఆలోచించడం మొదలుపెట్టారు మాగంటి గోపీనాథ్. ఈ నేపథ్యంలో గురువారం మొహమ్మద్ సర్దార్ అంతిమ యాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పటికే ఆయనకు కిడ్నీ సమస్య కూడా ఉంది. దీంతో గురువారం మాగంటి గోపీనాథ్కి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఏఏజీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇక సర్దార్ ఆత్మహత్యకు గల కారణాలను ఒకసారి చూస్తే 100 గజాల స్థలంలో G+1 ఇంటిలో నివాసం ఉండేవారు ఆయన. సర్దార్ చేసే మంచి పనులకు భార్య సమీనా తోడే నిలిచేది. ఈ దంపతులకు 3 ఏళ్ల వయసున్న కుమారుడు సఫాన్, 1.5 ఏళ్ల కుమార్తె షిఫా ఉన్నారు. అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. వచ్చే నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మొహమ్మద్ ఇబ్రహీంకు వివాహం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. తమ్ముడికి పెళ్ళైతే ఇల్లు సరిపోదని భావించి మరో 2 అంతస్తులు నిర్మాణం చేపట్టాడు సర్దార్. ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ తనకు డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడనేటువంటి ఆరోపణ ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో 3వ అంతస్తు కూల్చివేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో సర్దార్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక వారం క్రితం బోరబండలో చోటు చేసుకున్న సంఘటనలో బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫసయుద్దీన్ అనే కార్పొరేటర్ వేధింపులే కారణమని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఫసయుద్దీన్ ఉద్దేశపూర్వకంగా సర్దార్ను టార్గెట్ చేశాడని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఫసయుద్దీన్ ఉద్దేశపూర్వకంగా సర్దార్ను టార్గెట్ చేశాడని, అదే మాగంటిని మానసికంగా దెబ్బతీసే దిశగా జారిపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంపైన పోలీసులు ఇప్పటికే సరైన స్పందన ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మాగంటి పలుసార్లు ఫోన్ చేసి సమస్యను కూడా వివరించినప్పటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మరోవైపు బోరబండ గులాబీ పార్టీ నాయకుడు సర్దార్ మృతి నేపథ్యంలోనే గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. ఓ కార్పొరేటర్ టార్చర్ భరించలేక తన కుడిభుజమైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అప్పటి నుంచి గోపీనాథ్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు దాసోజు శ్రవణ్. కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్ని తలుచుకుంటూ బాధపడేవారని గోపీనాథ్ కుటుంబ సభ్యులు కూడా చెప్పినట్లుగా వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.